విశాఖలో వెరైటీ వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాఖపట్నంకి లైట్ హౌస్ అంటే ఎంతో ఫేమస్. అటువంటి లైట్ హౌస్ సెట్టింగ్స్ లో వినూత్నంగా వినాయకుడు విశాఖ వాసులు ఏర్పాటు చేశారు. లైట్ హౌస్ కింద ఓ రెస్టారెంట్ మాదిరిగా ఏర్పాటు చేశారు. అందులో వినాయకుడు క్యాష్ మేనేజర్ గా విగ్రహం దర్శనమిస్తున్నారు. వినూత్నంగా ఉండటంతో విశాఖలో అధిక శాతం వచ్చి దర్శించుకుంటున్నారు ప్రజలు. విశాఖలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. ఫిషింగ్ హార్బర్ కు అతి సమీపంలో ఈ లైట్ హౌస్ ఉండటంతో ఈ ఆలోచన వచ్చిందని నిర్వాహకులు అంటున్నారు. ఎప్పుడూ లేని వేళ ఒక్కరోజు లైట్ వేసిన తర్వాత మారిపోయింది. నమస్తే అండి, నా పేరు వెంకటలక్ష్మి. మాది రెల్లివీధి పేందూరుపేట 37వ వార్డు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఎడిటింగ్ బాయ్స్ ఆధ్వర్యంలో వినూత్నంగా విగ్రహాలు వినాయక చవితి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కుర్రవాళ్ళు. అలాగే ఈ సంవత్సరం కూడా వినాయకుడికి రెస్టారెంట్ అండ్ లైట్ హౌస్ రెండు కలిపి వినూత్నంగా ప్రజలకు చూపించాలని పెట్టారు. అంతేకాని ఏదో హిందూ సాంప్రదాయాన్ని ఒక బార్ లెక్క కాకుండా ఒక పక్క రెస్టారెంట్ లో భోజనం చేస్తూ వినాయకుడి డబ్బులు కలెక్ట్ చేసే విధంగా మాదిరిగా ఉండేటట్లు పెట్టారు. దానికి జనస్పందన బాగా వచ్చి చాలా మంది వచ్చి చూసి ఆనందపడి ఫొటోస్ తీసుకొని వెళ్తున్నారు. కుర్రవాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్ గా పేరు వచ్చింది ఇది పెట్టినందుకు. వాళ్ళకి కూడా ఎడిటింగ్ బాయ్స్ కుర్రవాళ్ళకి. అంతేకాకుండా విగ్రహం తర్వాత కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం అన్న సంతర్పణ కూడా పెడుతూ ఉంటారు. గత సంవత్సరం ఒక 3000 మందికి పెట్టారు. ఇప్పుడు ఒక 5000 మందికి పెట్టడానికి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. వినాయకుడు వానరేనండి రెస్టారెంట్ లో డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లు, ఇక్కడ ఉండే అమ్మాయి వచ్చే వాళ్ళని వెల్కమ్ చెప్తున్నట్లు, అటేమో ఫుడ్ తింటున్నట్లు, ఇటు డ్రింక్స్ తాగుతున్నట్లు పెట్టారు కుర్రవాళ్ళు. పైన లైట్ హౌస్ పెట్టారు. చాలా సక్సెస్ అయిందండి. మా కుర్రవాళ్ళకి ఆ భగవంతుడు చల్లగా చూడాలి, అలాగే వచ్చే వాళ్ళకి కూడా దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.